మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. రాజ్ తరుణ్ లావణ్య కేసు గత కొన్ని రోజులుగా ఒక సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈసారి తన మీద చేసాడన్నట్టుగా ఒక కేసు పెట్టింది. అసలు ఏం జరిగింది, మళ్ళీ వార్తలకు రావడం కారణం ఏంటి, అసలు నిజాలు ఏంటి సార్? రాజ్ తరుణ్ లావణ్య అనేది వాళ్ళిద్దరు ఎపిసోడ్ ఒక రకమైన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ అంటారు కదా, అలాంటి రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ లాగా వెబ్ సిరీస్ లాగా నడిచింది చాలా కాలం. మళ్ళీ గ్యాప్ అయిపోయింది. ఎందుకంటే ఈమెకి ముందు నుంచి కూడా నార్సింగ్ లో ఒక ఎస్ఐతో అఫైర్ ఉందనో, లేకపోతే ఈమె అతను వలవేసిందో, ఏదేమైనా అతను ఈమెకి హెల్ప్ చేసేవాడు. అందుకని ఎవరి మీదైనా ఈమె అక్కడ పోయి కేసు పెట్టగానే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసి వాళ్ళు అరెస్టులు చేసేయడం, అవన్నీ మస్తాన్ సాయి లాంటి వాళ్ళని జైల్లో పెట్టడం, ఇవన్నీ చూసాం. అంటే ఈ మెల్లి కేసు పెడితే వాళ్ళు అరెస్టులు చేసేవాళ్ళు. దాని తర్వాత అక్కడ అది బయటకు వచ్చింది ఆ వీడియో కూడా. అంటే ఈ అమ్మాయి అతన్ని సెడ్యూసింగ్గా మాట్లాడడం, అవన్నీ ఇలాంటి వీడియోలు అనేకం బయటకు వచ్చాయి ఆ అమ్మాయి క్యారెక్టర్ సంబంధించి. అట్లాగే ఈ అమ్మాయి కూడా శేఖర్ భాష అనే అతను రాజ్ తరుణ్ తరపున గట్టిగా నిలబడి అతను పోరాటం మొదలుపెట్టాడు. ఇది ఒక డర్టీ గేమ్ లాగా అయిపోయింది ఇద్దరిది. క్లియర్గా ఏంటంటే ఈ అమ్మాయికి మనకు అర్థమైంది ఏంటంటే, అతనితో ఫస్ట్ టైము ఏడ్స్తూ నాకు అతను ఉంటే చాలు అవన్నీ మాట్లాడింది, కానీ ఫైనల్గా ఈ అమ్మాయికి డబ్బులే కావాలి. డబ్బులు ఈ అమ్మాయి అడిగినంత, అంటే ఈ అమ్మాయి కోట్లల్లో అడుగుతుంది, అంత స్థాయిలో రాజ్ తరుణ్ ఇవ్వట్లేదు. అక్కడ నుంచి బ్లాక్ మెయిలింగ్కి మొదలు పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు కేసులు అయితే ఆల్రెడీ పరస్పరం ఉన్నాయి, కోర్టుల్లో ఉన్నాయి. రాజ్ తరుణ్కి కోర్టులో ఒక రకంగా ఫేవర్గానే జరిగింది, ఎంఐకి యాంటీగానే కోర్టులు కూడా ఉన్నాయి, ఎందుకంటే సాక్ష్యాలు అలా ఉన్నాయి. అయితే గతం లేటెస్ట్ అని చెప్పాలంటే ఈ కేసు కాకుండా లేటెస్ట్ ఏం జరిగిందంటే, కోకపేటలో ఒక విల్లా 2016లో అతను కొన్నాడు. ఈ అమ్మాయి ఏంటంటే, నేను కూడా 70 లక్షలు ఎంతో ఇచ్చాను, అంటే నేను కూడా ఈక్వల్ పార్ట్నర్ అనేది ఈఎంఐ చెప్తుంది. అతనైతే రాజ్ తరుణ్ నేను చెప్పట్లేదు, కానీ శేఖర్ భాష అదంతా అబద్ధం అని చెప్తున్నాడు. ఇచ్చుంటే గమ్మను ఉండేది ఈ పిల్ల, ఇద్దరు పేరుతో రాయించేది కాదని. ఇద్దరు పేరుతో లేదు. సో లీగల్గా అయితే ఈ అమ్మాయికి ఆ హౌస్ మీద రైట్స్ లేవు. కానీ ఈ అమ్మాయి ఖాళీ చేయకుండా అక్కడ ఉండిపోయింది. ఈ అమ్మాయిని ఖాళీ చేయించడం కష్టమైంది. దాని తర్వాత 2024 మార్చిలో ఈ అమ్మాయిని బలవంతంగా ఖాళీ చేయించారు. అది కూడా ఎందుకు వచ్చిందంటే, ఆ విల్లా ఉన్న విల్లా సమూహాలు ఉంటాయి కదా మొత్తం, ఆ ఏరియా వాళ్ళు ఏంటంటే ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ అమ్మాయి తలనొప్పిగా మారిపోయింది. అబ్బాయిలంతా రావడం, ఎవరెవరో రావడం, గాంజా పార్టీలు, లౌడ్ మ్యూజిక్, ఒక హెడ్ఏక్ లాగా అయిపోయింది. ఎవరి మాట వినట్లేదు, ఏమన్నంటే మా మీద కూడా పోయి కేసులు పెట్టేస్తుంది అని రాజ్ తరుణ్ మీద ప్రెజర్ చేయడం మొదలుపెట్టారు. ఇరో బాబు నీది కదా ఇల్లు, నువ్వు అమ్మాయిని ఏదో ఒక పద్ధతిలో ఖాళీ చేయి, మేము కూడా సహకరిస్తామని చెప్పి. అప్పుడు రాజ్ తరుణ్ ఏం చేశాడంటే, వాళ్ళ అమ్మ నాన్నని పంపించాడు. ఏవో కొద్ది రోజులు డ్రామా ఆడింది. ఆ అమ్మాయి వాళ్ళ మీద అటాక్ చేయడం, వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టడం, వీళ్ళెళ్ళి చెప్పడం, రకరకాల గందరగోళం నెలకొనింది. ఈ అమ్మాయికి కూడా కొంత సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. సో దాంతో అది కాలేదు. దాంతో ఏం చేశాడు రాజ్ తరుణ్, ఎవరికో మంచి పార్టీకి అమ్మేశాడు. వాళ్ళైతే ఖాళీ చేయిస్తారండి. వాళ్ళు వెళ్ళి వాళ్ళ పద్ధతిలో ఖాళీ చేయించారు. మామూలుగా ఇప్పుడు డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకునేవాళ్ళు, ఇట్లా డిస్ప్యూటెడ్ ఇండ్లు ఉంటే మా కమ్మండి మేము చూసుకుంటా ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్లో కొన్ని పార్టీలు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అన్ని నెట్వర్క్స్ ఉంటాయి, అంటే కండబలం, అర్ధబలం, అంగబలం అవన్నీ ఉంటాయి. పోలీసులు మేనేజ్ చేసుకోగలరు, ఇవన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళు డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కోసమే చూస్తుంటారు. ల్యాండ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అవి మాకుంటే చెప్పండి అని. ఎందుకంటే చీప్గా దొరుకుతాయి అవి, మిగతా వీళ్ళకి నెట్వర్క్స్ ఉంటుంది కాబట్టి దాన్ని సాల్వ్ చేసుకుంటారు. అలాగే రాజ్ తరుణ్ కొంత చీప్గా ఇచ్చేసినాడు ఎవరికో. వీళ్ళు వెళ్ళి ఈ అమ్మాయిని బయటికి వేసి, ఎందుకంటే అక్కడ ఉన్న అసోసియేషన్ కూడా వల్లవైపోయింది కాబట్టి ఈఎంఐ సపోర్ట్ సిస్టమ్స్ లోపలికి రానియకుండా వాళ్ళు అడ్డుకోవడం. సో అలాగా చేసి మొత్తానికి అమ్మాయిని బయటేశారు. అది ఆల్రెడీ దీని మీద కూడా కేసు కోర్టులో ఉంది. ఇది యాజమాన్యం ఎవరిది ఇంటి మీద అనేది కోర్టు తేలాలి. కానీ ఈ లోపల ముందు అసలు పొసెషన్ ఇంపార్టెంట్. చాలా సార్లు ఏమవుతుందంటే, ఇండియాలో ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉందనేది సెకండరీ, ఎవరి అధీనంలో ఉందనేది ప్రైమరీ. నీ అధీనంలో ఉంటే నీదే అది. ఎప్పుడో బలవంతంగా ఎవడన్నా ఖాళీ చేస్తే తప్ప. ఇక్కడ ఫైనల్గా చట్టం కంటే కూడా బలం ఇంపార్టెంట్. నీకు బలం ఉంటే నీ కంట్రోల్లో ఉంటుంది, నీకు బలం లేకపోతే ఉండదు. అందుకని వీక్ ఓనర్స్ మీదనే టార్గెట్ చేస్తారు ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. వీళ్ళంతా
ఎవరి మీద టార్గెట్ చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు సంపాదించేది వీక్ ఓనర్స్ ప్రాపర్టీస్ ఏవి ఉన్నాయి ఓనర్ గురించి అడుగుతారు. ఆ మధ్య కూడా నేను మా ఫ్రెండ్ ఆక్యుపై చేసుకుంటే అక్కడ ఇంకొక ఫ్రెండ్ని కలిసా ఆ లోకల్లో. అతను ఈ ఓనర్ ఫ్రెండ్కి సంబంధించిన వివరాలు అడిగాడు నన్ను. నేను మామూలుగా మన ఫ్రెండే కదా అని వివరాలు చెప్పా. అతనికి అర్థమైంది వీడికి వీక్ గా ఉన్నాడు అనుకొని అతను నాకే ప్రపోజల్ పెట్టాడు. 4 ప్లాట్లు ఉన్నాయి సార్, 4 నేను ఉంటాను అక్కడ ఆక్యుపై చేస్తాను, నీకు 2 నాకు 2 అని పెట్టాడు. సరే అంటే నేను షాక్ అయినా, ఇలా ఉంటారా అని. అంటే అతను అప్పుడు వీడిని భయపెట్టాలని అతనికి నేను చాలా విషయాలు నీకు చెప్పలేదు, అతనికి పెద్ద సర్కిల్ ఉంది, ఎస్పీలు అంతా ఫ్రెండ్స్, ఈ కైండ్ ఆఫ్ వీడిని భయపెట్టి కొంత వాడిని దూరం పెట్టాను. అంటే గ్రీడ్ ఎలా ఉంటదంటే ఫ్రెండా బంధువా ఇవన్నీ కూడా చూడట్లేదు జనం. ఏదో ఒక పద్ధతిలో వీక్ గా ఉన్నాడు వాడేం చేసుకోలేడు, మనం లాగేసుకుందాం అన్న పద్ధతిలోనే ఉండారు అందరూ. సో గ్రీడ్ అతనికి ఆల్రెడీ లాగేసుకోవాలనుకున్న మా ఫ్రెండ్కి ఆల్రెడీ 40 ఎకరాలు ఉంది, అతనికి ఉండేది ఒక పాప. అయినా గ్రీడ్ అతనికి అడిగా నేను, ఎందుకురా నీకు ఎంత గ్రీడ్ అంటే అది అలవాటు అయిపోయింది సార్ మాకు అని చెప్తున్నాడు. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఈ అమ్మాయి అందుకనే పొసెషన్ లో ఉండింది మొన్నటి వరకు. దాన్ని తీసేయాలని ఈయన రాజ్ తరుణ్ ఎవరికో అప్పగించాడు ల్యాండ్, ఈ ఇల్లు కొన్ని అమ్మేశాడు. వాళ్ళు వెళ్ళి ఇప్పుడు మాది కాబట్టి లీగల్ రైట్స్ వాళ్ళకే ఉంటది కాబట్టి ఈ అమ్మాయి పొసెషన్ ఉండడానికి లేదు కాబట్టి బలవంతంగా అమ్మాయిని బయటికి తరిమేశారు. దాంతో అమ్మాయి కొద్ది రోజులు గమ్మున అయిపోయింది. ఇప్పుడు మరి ఆ అమ్మాయికి ఏమి బలం వచ్చిందో తెలియదు. ఇప్పుడు రాజ్ తరుణ్ మీద రేప్ కేసు పెట్టిందని అంటున్నారు, కానీ నాకు తెలిసి రేప్ కేసు పెట్టలేదు, అటెంప్ట్ మర్డరు, తర్వాత తనని దాడి చేశారని, గోల్డ్ తనది ఎత్తుకుపోయారని చెప్పింది. ఈ అమ్మాయి వాదన ఏంటంటే 2016లో అతను కొన్నప్పుడు నేను కూడా డబ్బులు ఇచ్చానని ఈ అమ్మాయి చెప్తుంది. దానికి లీగల్ గా రిసీట్లు కానీ లీగల్ గా ఏమీ లేవు, ఆధారాలు లేవు అనేది చెప్తున్నారు. అది కోర్టులో తేలాలి, మనం చెప్పేది కాదు. ఏదేమైనా ఆమె చెప్తున్న వాదన అయితే కౌంటర్ వాదన ఇదనమాట. ఈ అమ్మాయి ఇవ్వలేదు, అతనే ఉన్నాడు అనేది వీళ్ళు శేఖర్ భాష వీళ్ళు చెప్తున్నది. ఈ అమ్మాయి చెప్తున్నది నా డబ్బులు కూడా ఉంది, అసలు ఈ అమ్మాయికి అంత డబ్బులు ఉండే ఛాన్సే లేదనేది వీళ్ళు చెప్తున్నారు. నా డబ్బులు కూడా ఉంది అంటున్నాడు, కానీ అది లీగల్ గా తేలుతుందా అనేది మనకి డౌటే. సో ఈ అమ్మాయి చెప్పింది ఏంటంటే, నన్ను 2024 మార్చిలో బలవంతంగా వచ్చి బెల్టులు గాజు సీసాలు తీసుకొచ్చి దాడి చేశారు. మా పెట్ డాగ్స్ అవి వాళ్ళ మీదకి వెళ్తుంటే ఆ డాగ్స్ కూడా చంపేశారు. తర్వాత నా గోల్డ్ ఆభరణాలు కూడా తీసుకెళ్లిపోయారు అనేది మొత్తం 3 సందర్భాల్లో 3 సార్లు దాడి చేశారు అనేది అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్. అగైన్ ఆ అమ్మాయికి ఎప్పటి నుంచి కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే ఏదో ఉంది వ్యవహారం, అక్కడే మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిందని చెప్తున్నారు. ఆ ఎస్ఐని అయితే డిటెక్టివ్ ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడైతే వాళ్ళు కేసు ఒక అమ్మాయి పెట్టింది కాబట్టి కేసు ఎఫ్ఐఆర్ చేసుకొని ప్రాథమిక విచారణ మొదలు పెట్టారు. సో ఈ అమ్మాయి పెట్టింది ఎవరి మీద అంటే నెంబర్ 1 అక్యూజర్ నెంబర్ 1 రాజ్ తరుణ్. దాని తర్వాత డైరెక్ట్ గా తన మీదకి వచ్చిన మణికంఠ తంబాకి అనే అతను, రాజశేఖర్ అనే అతను, అంకిత్ గౌడ్, రవితేజ, ఈ 4గురిని అక్యూజ్డ్ గా చేరుస్తూ ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు పోలీసులు ఆ 4గురిని విచారిస్తారు. తర్వాత ఈమె చెప్పిన దానికి సాక్ష్యాలు ఉండాలి కదా, దాడి చేసినారని చెప్పడానికి విజువల్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉందా, వీళ్ళేమో మా బలవంతంగా మా బిల్డింగ్ లో ఉంది కాబట్టి ఆమెని బయటికి తీసుకొచ్చామని వీళ్ళు చెప్తారు. కుక్కలు చంపేసింది, నగలెత్తుకుపోయినారని ఇవన్నీ చెప్తుంది. దానికి సాక్ష్యాలు కావాలి. అది ప్రొవైడ్ చేయకపోతే పోలీసులు కూడా గట్టిగా కేసును ముందుకు తీసుకెళ్లలేరు. కాకపోతే ఏంటంటే ఒక అమ్మాయి మామూలుగానే ఇవాళ బిఎన్ఎస్ చట్టం వచ్చినాక పోలీస్ స్టేషన్ లో మనం కంప్లైంట్ ఇస్తే ప్రాథమిక విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనేది రూల్ ఉంది. మనం పోయి స్టేషన్ లో చేయాలి. మళ్ళీ 0 ఎఫ్ఐఆర్, ఈఎఫ్ఐఆర్ అనేది కూడా పెట్టారు. అంటే ఏ పోలీస్ స్టేషన్ లో అయినా మనం కంప్లైంట్ ఇచ్చు. ముందుగా 0 ఎఫ్ఐఆర్ కట్టి తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్ కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. లేదు మనకి పోయే పరిస్థితి లేకుండా ఆన్లైన్ లో కూడా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆన్లైన్ లో ఈఎఫ్ఐఆర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు మనం చేస్తే. అది బిఎన్ఎస్ చట్టంలో వచ్చిందనమాట. అలాగా ఎంఐ ఇచ్చింది కాబట్టి వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ చేశారు, వీళ్ళు 4 పేర్లు తీసుకున్నారు. దాని మీద ఇప్పుడు ప్రాథమిక విచారణ చేస్తున్నారు. సో ఈ ఎంఐ ఏంటంటే, ఎంఐని చూసి మెచ్చుకోవాల్సిన ఒక గుణం ఏంటంటే పోరాటం, గట్టిగా పట్టు విడకుండా అన్ని ఫ్రంట్లలో మీడియాతో పోరాటం చేస్తుంది, ఆ శేఖర్ భాష ఇలాంటి వాళ్ళతో పోరాటం చేస్తుంది, రాజ్ తరుణ్తో పోరాటం చేస్తుంది,
ఆ, వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి తనకున్న ఇన్వెస్ట్మెంట్ ఏదో తన దగ్గర ఏ ఆయుధాలు ఉందో, స్త్రీలకు చాలా మందికి ఆయుధాలు వాళ్ళ బాడీనే వాళ్ళ ఆయుధం, అది వాళ్ళు ఉపయోగిస్తుంటారు. అందులో మనం మోరల్ యాంగిల్లో మనం మాట్లాడలేము, ఎందుకంటే ఇంకోటి ఉపయోగిస్తారు, వాళ్ళకు ఉండే ఆయుధాలు వాళ్ళు ఉపయోగిస్తారు, ఇంకొకటి పొలిటికల్ ఉపయోగిస్తారు, డబ్బులు ఉపయోగిస్తారు వ్యవస్థను మేనేజ్ చేయడానికి. అమ్మాయిలు వాళ్ళకు ఉండే సెక్సువాలిటీని వాళ్ళు యూజ్ చేస్తారు. మనం సెక్సువాలిటీ యూజ్ చేస్తే తప్పు అన్నప్పుడు ఇవన్నీ కూడా తప్పే కదా. కాబట్టి అలాగే ఈ అమ్మాయి యూజ్ చేసి పోరాడుతుంది. మరి ఈ అమ్మాయి అవి సాధిస్తుందా లేదా? రాజస్థాన్ అయితే సైలెంట్గా ఉంటూ ఇండైరెక్ట్గా మాత్రం అతను రంగంలో ఉన్నాడు, అతని పాటికి అతను సినిమాలు చేసుకుంటున్నాడు. సో పెళ్ళి అయితే అఫిషియల్గా వీళ్ళకి అవ్వలేదు. వీళ్ళు విడిపోయారా లేదనేది అది కూడా సపరేట్ కేసు ఉంది. మొత్తానికి ఈ అమ్మాయి గోల్ ఏంటి, ఆ ఇల్లుని దక్కించుకోవాలనేది. మరి అది సాధ్యమవుతుందా లేదని ఫైనల్గా లీగల్గా తెలియాల్సింది తప్ప కేసుల వల్ల అయితే సాధ్యం కాదు. థ్యాంక్ యూ సార్.